మరణాత దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మోషే సుఖపవాస ప్రార్థనలు దినధ్యానము 32వ రోజు. దైవలక్షణము స్తుతులు చదువుకుందాము. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరునూ కలుగచేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకునుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకునుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. ఆమెన్. సైతాన్ని ఎదిరించు సూత్రములు ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడువైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించుము. సాతాన్ని ఎదిరించుట. ఓ సైతానా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీ 6:10 వ్రాయబడి ఉన్నది. గనుక మేము నిన్ను గద్దించినా చివాట్లు పెట్టినా నీ ప్రయత్నములు చిన్నాభిన్నములు చేసినా మా ప్రభు యొక్క బలమును బట్టి చేస్తాము. మా కోరిక నెరవేరుతుంది, నీ కోరిక శూన్యమవుతుంది. ఆమెన్. సమర్పణ ప్రార్థన. పాపమును బట్టి మరి ఒక పాపము, అవిశ్వాసము, అధైర్యము, దిగులు, అనిశ్చయత, విసుగుదల, నీ నడిపింపును అపార్థము చేసుకునుట, నీ నిశ్శబ్దమును గ్రహింపలేకపోవుట, సైతానుకు, శత్రువులకు, గాలి తుఫానుకు, ఎండకు, వానకు, పిడుగులకు, చెడ్డ కలలకు, తప్పుడు దర్శనములకు, యుద్ధములకు, కరువులకు, వ్యాపించి వ్యాధులను, విషపురుగులను, మరణమునకు, నరకమునకు భయపడక నిన్ను బట్టి భయములను నివారణ చేసుకునుట పూనుకున్నాను. ఆమెన్. రాకడ ప్రార్థన. యేసు ప్రభువా, నీ రాకడ అందరికీ ఆశ పుట్టించి ఎదురుచూచుటకు ఇదిగో అదుగో అన్నట్టుండుట వలన ఇది చిత్రమైన సంగారోహణము, ఇది పెండ్లి రాకడ. నీవు మేఘాసీనుడివై వచ్చే రాకడ. రాకడయందు సంగమును ఆకర్షించే రాకడ. నేడు లోకమును గలిబిలి కలిగించే రాకడయై ఉన్నది గనుక నీకు వందనములు. అట్టి విచిత్రమైన రాకడకు మమ్మును సిద్ధపరచుము. నీకు స్తోత్రములు. ఆమెన్. నిర్గమాకాండము 32వ అధ్యాయము. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని దూడగా చేసెను.
అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనరనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకుని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలీయులను జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రము వలె మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోషే శాసనములు గల 2 పలకలు చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటకు చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగునను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోనును అడగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదవు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడు ఈ మోషే ఏమైనో మాకు తెలియదనిరి. అందుకు నేను, ఎవరి వద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండి అని చెప్పిదిని. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయననెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారు విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోనును విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకుని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువారిని చంపవలెను. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనడనెను.
మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నానను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారు పాపమును వారి మీదకి రప్పించదునని మోషేతో చెప్పెను. అహరోనును కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీవు అబ్రహామును ఏర్పాటు చేసుకుని ఆయన గర్భంలో నుండి వచ్చిన వారిని నీ ఏర్పాటు జనాంగముగా మార్చుకున్నందుకు వందనములు. నీ పిల్లలను ఎంత ప్రత్యేకమైన శ్రద్ధతో సిద్ధపరిచినావో మా మానవ జ్ఞానముతో మేము తలంచలేము, గ్రహించలేము. అట్టి నీ అద్భుత కృప మాకును దయచేయుటకు నీ ఏర్పాటు వర్తమానమిమ్మని ఏర్పాటు నామమున యేసు నామమున వందించుచున్నాము. ఆమెన్. ఎన్నిక జనము. ఈ పేరునకు యూదులు ఆరంభ జనము. అన్యజనములో వారు వీరిలో నుండి వేరైపోయినందున వారు ఇశ్రాయేలీలుగా మిగిలిరి. యూదులనినను హెబ్రీయులనినను ఇశ్రాయేలీలు అనినను పాత నిబంధన జనమనినను ఎన్నిక జనమనినను ఒక్కటే. రక్షకుని జన్మ జనాంగము ఎన్నో తిప్పలు పడితే గాని దేవుడు రక్షకుడు పుట్టలేదు. ఈ జనము సిద్ధపరుచుటకు దేవుడు అన్యులను వాడుకొనవలెను. పాపుల గుంపు, రక్షణ గుంపు, సిద్ధపడిన గుంపు, పెండ్లి గుంపు. ఇశ్రాయేలీలు ఎంత ఎన్నిక జనమైనను ఎంత భక్తులైనను తప్పు చేసిన ఎడల శిక్షింపవలసి వచ్చెను. అందుచేత దేవుడు న్యాయమైన దేవుడు కనుక వారిని శిక్షించెను, బానిసత్వంలో ఉంచెను, కష్టపడి పనిచేయుటకు నేర్పించెను. ఇక ముందుకు రాజులై పరిపాలించెదరు గాన బానిసత్వంలో బాగా నేర్చుకుని కూలీలను కనికరించుట నేర్చుకొనవలెను. బిషప్పు అవ్వవలెనంటే క్రీస్తు కొరకు కూలి పని బాగా చెయ్యాలి. అప్పుడు ప్రజలు పరిస్థితులు బాగుగా తెలిసియుండును. శిక్షావిధి, బానిసత్వము, విధేయత, కష్టపడి పనిచేయుట నేర్చుకొనవలెను. ఇవన్నీ ముందుకు వారికి అక్కరకు వచ్చును. ముందుకు వారు రాజులగుదురు. మొదటిసారి దావీదు, సొలొమోనులు తరువాత 22 మంది రాజులు అనగా ఫరో రాజును మించిన రాజులుగా వారు కాబోచున్నారు. ఇదే దేవుని వాగ్దానము. కానీ ఇశ్రాయేలీలకు ఈ సంగతి తెలీదు. ఇది ఒక రకమైన ట్రైనింగు, శిక్షణ. పై 4 విషయములలో ఆయన వారికి శిక్షణ ఇచ్చును. బోధనా ట్రైనింగు. 5 ఖండములలోని జ్ఞాన విధులన్నీ నేర్పించెను. బానిసవారు విద్యార్థులైరి. 10 ఆజ్ఞలు నేర్చుకునిరి. ఇక్కడితో వారికి 2 ట్రైనింగులు అయినవి. రాజులు కాబోవు ముందు ఇశ్రాయేలీలు పటాలము వారు కావలెను. ఐగుప్తులో రాజుగారి యొక్క పటాలమున్నది. అప్పుడు పటాలములోని సిపాయిల వలె వారు తమ శత్రువులతో యుద్ధము చేసి వారిని జయించెదరు. యెహోషువ నాయకత్వంలో వారు యుద్ధ విద్యలు నేర్చిరి. మోషే 2 చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీలు గెలిచిరి, క్రిందకి దింపితే అమాలేకీలు గెలిచిరి. ఐగుప్తులో యెహోషువ పటాలము యొక్క విద్య నేర్చుకున్నాడు. ఐగుప్తులో ఎన్నిక జన్మ యొక్క ఫోటో అనగా రూపము ఏదనగా ఏడ్చుట, ఏడ్చేవారిగా ఉండుట. అరణ్యములో వారి ఫోటో విద్యార్థులుగా ఉన్నది. పాలస్తీనాలో వారి రూపము లేదా ఫోటో సిపాయిలుగా ఉన్నది. అప్పుడు వారికి సౌలు రాజైనాడు. బానిసవారు విద్యార్థులు, భటులు, రాజులు. అరణ్యంలో వారు బైబిలు నేర్చుకుని గుడారము వేసి గుడి సేవ చేయుచు పూజారులైరి. బానిసలైన వారు పూజారులైనారు. ఈ ప్రకారము దేవుడు వారిని ఏర్పాటు జనాంగము అంతస్తుకు లాగుకొని వచ్చినారు. అరణ్యంలో పూజారులైన వారే కొండ క్రింద భటులయ్యారు. చివరికి వాగ్దాన దేశంలో రాజులయ్యారు. ఇలాగూ ఇశ్రాయేలీలు సౌలుతో రాజులను, అహరోనుతో యాజకులైరి. అలాగే మనమును 1000 ఏండ్ల పాలనలో రాజులను, యాజకులను అవుతాము. పేతురు పత్రికలో మనము
దేవుని యొక్క రాజులమని ఉన్నది. మనము 1000 ఏండ్ల పరిపాలనలో గుడిలో ఆరాధనయు, బయటకు వస్తే రాజరికము చేయుదుము. ప్రశ్న: 1000 ఏండ్లలో ఎన్నిక జనాంగము ఎందుకు ఉంటారు? ఎన్నిక జనములో నుండి యూదులను, వారిలో నుండి క్రైస్తవులను, వారిలో నుండి పెండ్లి కుమార్తెను ప్రభువు బయటకు తీసెను. 1 కొరింథీ 15వ అధ్యాయము, కొలస్సీ పత్రిక అంతయు చదవండి. పెంతుకోస్తు అయిన తరువాత పౌలు, బర్నబాలు వచ్చెను. ప్రభువు పుట్టు వరకు ఎన్నిక జనము యూదులు, దేవుని దృష్టిలో ఎన్నిక జనము క్రైస్తవులు. అసలు ఎన్నిక జనము పెండ్లి కుమార్తె సంఘము. ఇది ఎఫెసీలో ఉన్నది. ఆనాడు మోషేను, అహరోనును ఇశ్రాయేలీయులను హింసించలేదా? అలాగే ఆయనను సిలువ వేయలేదా? కనుక అన్యులలో నుండి యూదులను వేరు చేసినట్లు క్రైస్తవుల్లో నుండి పెండ్లి కుమార్తెను శ్రమల ద్వారా వేరు చేయును. ఇది దేవుడే వేరు చేయు కార్యము. తాను నిలుచుచున్నాడని తలంచువాడు పడకుండా చూచుకొనవలెను. పెండ్లి కుమార్తె వరుసలో లేకుండా ఆ వరుసలో ఉన్నాను అనుకునే వారిని గూర్చి మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. 1000 ఏండ్ల పాలనలో పెండ్లి కుమార్తె వరుసలోని వారు రాజులను, పూజారులునై ఉందురు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నట్లు అన్ని దేశముల వారును 1000 ఏండ్లలో ఉంటారు. పెంతుకోస్తు లోకమంతటా ఉన్నది. ఆత్మ సంఘమును పెంచినది. ఆ సంఘమే నేటి వరకు వచ్చినది. దీవెన. అలాగూ బానిసల నుండి రాజులుగా తయారై మేఘమెక్కు ఎన్నిక జనముగా పెండ్లి కుమారుడు నేటి జ్ఞానమంతను మిమ్మును సిద్ధపరుచునుగాక. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మరణాత.